అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఓ పక్కన ఇండియా పాకిస్తాన్ మినీ యుద్ధం జరుగుతూ ఉంటే మరోవైపు ఐపీఎల్ గురించి ఒక పెద్ద ఎత్తున చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఐపీఎల్ రీషెడ్యూల్ సంబంధించి నిన్న బీసీసీఐ ఒక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి రీషెడ్యూల్కి చేయడం అనేది పెద్ద ప్రాబ్లమే కాదు, కానీ రీషెడ్యూల్ పేరుతో ఎంచుకున్న వెన్యూస్ పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ఐపీఎల్ పోస్ట్ పోన్ చేయడం వల్ల, అలాగే రీషెడ్యూల్ చేయడం వల్ల ఆటగాళ్ళు తిరిగి వస్తారా, పెట్టిన వెన్యూస్ ఏంటి, ఇటువంటి వివరాలన్నీ తెలియజేయడానికి ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్ అండ్ తెలుగు కామెంటేటర్ మీ అందరికీ సుపరిచితులు కళ్యాణ్ కృష్ణ ఉన్నారు. సార్ నమస్తే. బేసిక్గా ఈ టైంలో మీరు కామెంటరీలో ఉండాలి, బట్ అన్ఫార్చునేట్ యుద్ధం కారణంగా వచ్చేసారు బ్యాక్. అయితే ఇక్కడ వెన్యూస్ గురించి మాట్లాడుకుందామండి. ఐపీఎల్ పోస్ట్ పోన్ జరిగినప్పుడు పరిస్థితి చూసి అందరూ సంతోషించారు, అమ్మాయి పోస్ట్ పోన్ అయిపోయిందని. బట్ రీషెడ్యూల్కి చాలామంది భయపడుతున్నారు. మీ అభిప్రాయం ప్రకారం రీషెడ్యూల్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా అనివార్య కారణాలు అండ్ దేశ భద్రత, ప్లేయర్ సేఫ్టీ ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం అది. టోర్నమెంట్ని రీస్కెడ్యూల్ చేయాలని చెప్పి ఒక వారం టైం తీసుకున్నారు. ఇక్కడ ఒక చిక్కు సమస్య ఏంటి అంటే బీసీసీఐకి, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి ఏదైతే ఒక విండో ఉంటుందో ఆ విండో లోపల ఐపీఎల్ పూర్తి చేయాలి. ప్రతి టీమ్స్కి ఇంటర్నేషనల్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనకి ఇప్పుడు డబ్ల్యూటీసీ స్టార్ట్ కాబోతుంది మనకి జూన్ 11 నుంచి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ ఆడుతున్నారు. సో దాని తర్వాత ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంది. సో ఇట్లాగ ఒక విండోలో ఐపీఎల్ అనేది పూర్తి చేయాలనేది ప్రతి సంవత్సరం మనం చూస్తూ వస్తుంటాం. సో కాబట్టి ఆ విండోలో పూర్తి చేయడానికి ఇక్కడ చాలా తంటాలు పడి ఎట్లాగన్నా చేయాలి. ఇలాంటి పరిస్థితులు అయితే నేను పర్సనల్గా అనేది ఏంటంటే దేశం ముందు, ప్రతి దానికంటే ముందు దేశమే ముందు. అలాంటప్పుడు ఐపీఎల్ని ఇంత మ్యాచ్లు ఆడాలా అని ప్రశ్న నాకు కూడా వచ్చింది. ఆ రోజు యాక్చువల్గా ఏ రోజైతే పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ ఆడుతున్నారో ఆ రోజు పొద్దునే మా ఫెలో కామెంటేటర్స్తో నేను ఎంఎస్కే ప్రసాద్ గారితో కూడా అన్నా, ఎందుకన్నా ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు మ్యాచ్లు ఆడాలా, నాకు అసలు కామెంటరీ చెప్పడానికి కూడా మనసు రావట్లేదు అన్న. ఆ రోజు పరిస్థితి అలా ఉంది. తర్వాత సీజ్ ఫైర్ ఇవన్నీ స్టార్ట్ చేశారు, అన్నీ నార్మల్ అయినాయి. కానీ బట్ ఆ రోజు పరిస్థితి అది. కానీ ఇమీడియట్గా ఏంటంటే ఈ స్కెడ్యూల్ ప్రకారం మ్యాచెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో స్టార్ట్ చేయటం యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ ఎవరు అంత రిస్క్ తీసుకోరు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఎవరి ప్రాణాలను ఎవరు రిస్క్ చేయరు. అలా అని చెప్పి వేరే దేశానికి వచ్చి వాళ్ళు ఇక్కడ మ్యాచ్లు ఆడటానికి కూడా అంత విల్లింగ్గా ఉంటారని నేను అనుకోను. అండ్ ఇప్పుడు ఈ రీస్కెడ్యూల్ చేయటం వల్ల ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ ప్లేయర్స్ కూడా ఉన్నారు మన ఐపీఎల్లో, వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడాలి. సో తిరిగి వచ్చి ఆడతారా అంటే జూన్ 3వ తారీఖున అనుకుంటాం లాస్ట్ ఫైనల్స్. సో అక్కడ నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11 మొదలవుతుంది. అంటే మ్యాక్సిమం ఉంటే 1 వీక్ టైం ఉంది. ఆ 1 వీక్ టైంలో వాళ్ళ నేషనల్ ప్రయారిటీని పక్కన పెట్టి ఐపీఎల్ ఆడతారంటే ఐ డూ హ్యావ్ మై డౌట్స్. నాకు తెలిసి బహుశా రారేమో అని అనుకుంటున్నాను. ప్లేయర్స్ గురించి తర్వాత మాట్లాడతామండి. వెన్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. జరుగుతున్న ఇచ్చిన వెన్యూస్లో ఒక బెంగళూరు తప్ప సౌత్లో మిగతా అంతా కూడా నార్త్. అందులో బార్డర్గా ముఖ్యంగా అహ్మదాబాద్, జైపూర్, రాజస్థాన్కి, గుజరాత్. సో రావిల్పిండిలో చూడొచ్చు, అక్కడ ఆస్ట్రేలియా ప్లేయర్లు కొంతమంది ఇక్కడ ఆడిన వాళ్ళు పీసీఎల్ ఆడి వాళ్ళకి రావిల్పిండి జస్ట్ మిస్సైల్ స్టేడియంలో పడింది. సో వాళ్ళు బెదిరిపోయి కంగారు పడి ఏడ్చేశారంట కూడా. సో అంత భయంకర పరిస్థితులు ఉన్న బార్డర్లో వెన్యూలో పెడితే మనకేం అవ్వచ్చు అని మనం నమ్ముకుంటుంది. బట్ ప్లేయర్ అంత కాన్ఫిడెంట్గా వస్తారా అటువంటి వెన్యూస్లో పెట్టడం వల్ల? అది కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించిందండి. ఎందుకంటే అహ్మదాబాద్, జైపూర్ ఇవన్నీ మనకు బార్డర్ స్టేట్స్. ఇంతకుముందు మీరు అంటున్నట్టు రావల్పిండి ఆ మెయిన్ గవర్నమెంట్ స్టేడియం సంథింగ్, ఆ స్టేడియంలో గ్యాలరీ మీద పడింది ఒక మిసైల్. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు స్పోర్ట్ ఆడాలంటే అది చాలా అసలు డెసిషన్ తీసుకోకూడదు. ఇకేంటంటే క్రికెట్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది, మనకు ఒక మతంలాగా మారిపోయింది. క్రికెట్ చూడకపోతే ఆ రోజు కొంతమందికి నిద్ర కూడా పట్టదు, అలాంటి పరిస్థితి అయిపోయింది. అందులోనూ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ అంటే ఆబ్వియస్లీ అందరికీ జరగాలని ఉంటుంది. కానీ బార్డర్ స్టేట్స్లో జరగటం మాత్రం నాకు అవ్వకుండా ఉంటే బాగుండేమన్నట్టు అనిపించింది. మరి ఎందుకు అక్కడ పెట్టారు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్లని అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్లో మ్యాచ్లు కండక్ట్ చేయొచ్చు, కాకపోతే ప్లే ఆఫ్స్ ఉన్నాయన్నారు హైదరాబాద్లో. నెక్స్ట్ బెంగళూరు, చెన్నైలో చేయొచ్చు, వైజాగ్లో కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయమంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేయొచ్చు. సో నాకు అహ్మదాబాద్లో, జైపూర్లో అక్కడ చేయటం, ఎందుకంటే మొన్న ఈ మధ్య జైసల్మేర్లో కూడా అక్కడ డ్రోన్స్ వచ్చాయి, పడ్డాయి అని చెప్పి విన్నాం. అలాంటప్పుడు ఇట్స్ నాట్ సేఫ్ అనిపించింది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకున్నారంట, పలానా చోట మేము ఇలా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, బీసీసీఐ వాళ్ళు మాట్లాడారు, ఇలా చెయ్యొచ్చా అని కనుక్కున్న తర్వాత వాళ్ళు మీరు చెయ్యొచ్చు, ఇబ్బంది ఏమి లేదు అన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి విన్నాం.
బేసిక్గా మనకేమనిపిస్తుంది అంటే మన దగ్గర మన సౌత్ స్టేట్స్లో జరిగితే మనకి క్రౌడ్ ఎలా వస్తారో మనకు తెలుసు, మనకున్న అభిమానం ఏంటో మనకు తెలుసు. ఆర్సీబీకి కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, సిఎస్కేకి కానీ మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ఫ్రాంచైజీస్ ఇవి. సో ఇక్కడ జరిగితే బాగుండని అనిపించింది. బట్ ఇక బీసీసీఐ నిర్ణయం అది, సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మోస్ట్లీ పనిచేస్తుందండి. హై రిస్క్ వచ్చి ఆడతారని పక్కన పెడితే ఇక్కడ రెండోది ఆటగాళ్ళు. మీరు అన్నట్టుగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు సగం మంది వెళ్ళిపోయారు, సగం మంది అందరూ వెళ్ళిపోయారు. సో సౌత్ ఆఫ్రికా కూడా మోస్ట్లీ రాకపోవచ్చు కదా. ఆటగాళ్ళు లేకుండా, ఫారిన్ ప్లేయర్స్ లేకుండా ఐపీఎల్ అనేది ఊహించుకోవడమే కష్టం. సో ఈ మిగిలిన రీషెడ్యూల్ వల్ల ఆటగాళ్ళు లేకుండా, ఫారిన్ ఆటగాళ్ళు లేకుండా ఆడడం వల్ల అంత ఇంపాక్ట్ ఉంటుందా? 100% మీకు ఆ ఫారెన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ 100% ఐపీఎల్కి అదే ముఖ్యం. కానీ మీరు లాస్ట్ 2-3 ఏళ్లుగా మీరు గమనించినట్టయితే అంతకుముందు ఫారెన్ ప్లేయర్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండి ఇండియన్ ప్లేయర్స్ తక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళ పర్ఫార్మెన్స్ పీక్లో ఉండేది. ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ప్లేయర్స్ లైక్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్ వీళ్ళందరూ ఆర్డినరీగా కనపడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే దానికి నిజమైనటువంటి గుర్తింపు దొరికింది. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఇండియా ప్లేయర్స్ కోసం తయారు చేసిన లీగ్ ఇది. అప్పుడేం చేసేవాళ్ళం, ఫారెన్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళు మనకు ఆ కల్చర్ అలవాటు చేయటం. ఎందుకంటే ముందే వాళ్ళు అక్కడ బిగ్ బ్యాష్ కానీ ఇవన్నీ ముందే మొదలుపెట్టారు. వన్స్ వాళ్ళు వచ్చి ఆ కల్చర్ అలవాటైన తర్వాత మన ప్లేయర్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయారు. 100% ఆ ఫ్లేవర్ మిస్ అవుతాం. కానీ ముందు మనం మాట్లాడుకుంటున్నట్టు దేశ ప్రయోజనాలు చాలా ముఖ్యం. వాళ్ళ దేశానికి ఆడటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఆస్ట్రేలియా బోర్డ్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రిక్ట్ బోర్డ్. అండ్ వాళ్ళ ప్లేయర్స్ కూడా ఎప్పుడు వాళ్ళు దేశం ముందు దాని తర్వాత ఏదైనా అనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి రారు. కాకపోతే మీరు అంటున్నట్టు కొంచెం ఆ ఫ్లేవర్ అయితే తగ్గుతుంది ఐపీఎల్లో. ఫ్లేవర్ తగ్గడం, రిస్క్ ఫ్యాక్టర్లు ఇవన్నీ పక్కన పెడితే అండి, ఐపీఎల్ రీషెడ్యూల్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటుంది. సో ఫ్యాన్ బేస్లో ఆల్రెడీ గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆర్సీబీ కప్ కోసం అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆర్సీబీ కప్ కోసం. మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం రీషెడ్యూల్ కనుక కరెక్ట్గా జరిగి అంతా ఎగ్జాక్ట్గా జరుగుంటే మీరేమనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? సేమ్ అదే ఫామ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా ఆర్సీబీ అన్బిలీవబుల్ ఫామ్లో ఉంది. మెయిన్ ఫామ్ కంటే ఎక్కువ ఏంటంటే మీకు ఎప్పుడు టీం బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. టీం బ్యాలెన్స్ ఒకటి, ఆ టీంకి ఏ ప్లేయర్ ఏ టైంలో అవసరం ఉన్నారనేది ఆర్సీబీకి పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది. కానీ ఎప్పుడు ఏంటంటే క్రికెట్లో మీరు కామెంటరీలో కూడా వినుంటారు, మొమెంటం కోల్పోయారు అని. సో మొమెంటం అనేది ఏంటంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మ్యాచ్లో అయినా సరే, టోర్నమెంట్ జరిగే మూమెంట్లో అయినా సరే, మీరు కొన్నిసార్లు చూస్తే కొన్ని టీమ్స్ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్లో విపరీతంగా ఆడతారు. లైక్ ఢిల్లీ స్లోగా మీరు చూస్తే వాళ్ళ ఫామ్ ఎట్లా డిప్ అయిపోయింది. మనం ఫస్ట్ టీం వాళ్ళే క్వాలిఫై అయిపోతారు అనుకున్నాం. కానీ స్లోగా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ పరిస్థితి క్వాలిఫై అయ్యేటట్లేదు. ఆర్సీబీ చూస్తే మొదట్లో మనకి ఈ సంవత్సరం టీం తీసుకున్నాక అసలు వీళ్ళు ఆక్షన్లో ఏం చేస్తున్నారా అనుకున్నాం మనం. కానీ ఆ టీం అంత బాగుంది. కానీ ఎప్పుడు ఫ్లో ఉంటుంది కదా, ఆ మూమెంట్లో వెళ్ళే విధానం వేరుంటుంది. అక్కడ దాన్ని ఏమంటారంటే క్రికెటింగ్ వర్డ్స్లో మొమెంటం అంటాం, అన్నీ కలిసి రావటం అంటాం కదా, అన్నీ కలిసి ఆ సిచ్యువేషన్లో అలా ముందుకు వెళ్ళిపోతారు. అది కాస్త బ్రేక్ వచ్చింది. సో ఇప్పటి నుంచి అంతకుముందు జరిగిన కథ అంతా ఒకటి, ఇప్పటి నుంచి జరగబోయే కథ వేరు. ఎందుకంటే అందరూ వాళ్ళ హోమ్ వెన్యూస్ కోసం వాళ్ళ పిచ్చుల్ని తయారు చేసుకోవటం కానీ, వాళ్ళ ప్లేయర్స్ని రెడీ చేసుకోవటం కానీ, ప్లేయర్స్ మైండ్స్ కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ అవటం కానీ. ఎందుకంటే మీరు సపోజ్ బెతెల్ ఉన్నాడు ఆర్సీబీ టీంలోకి, బెతెల్ని ఆ వెన్యూకి తీసుకురావాలంటే ఆ వెన్యూకి తీసుకొచ్చారు. ఫిల్ సాల్ట్ ఇంజురీ అయితే ఆ మూమెంట్లో ఫిల్ సాల్ట్ పక్కన పెట్టి బెతెల్ని తీసుకొచ్చాడు. బెతెల్ ఎక్స్ట్రాడినరీ గాడు. ఇట్లాగా హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటారు. అంటే ఈరోజు ఈ పిచ్చు ఈ గ్రౌండ్కి తగ్గట్టు పలానా ప్లేయర్ అనే ఆప్షన్ పెట్టుకుని దింపుతారు. ఇప్పుడు ఏంటి, మళ్ళీ అన్నీ మారినాయి. సో అహ్మదాబాద్లో వెళ్ళి ఆడబోతున్నారు వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాని మ్యాచ్లు. అక్కడ కండిషన్స్ పట్ల అవగాహన తక్కువ ఉంటుంది. అక్కడ పిచ్ ఎలా ఉంటుందో ఏముంటుందో ఐడియా ఉండదు. సో కాబట్టి కొంచెం ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైతే హాట్ ఫేవరెట్స్ అనుకున్నారో వాళ్ళు మళ్ళీ డౌన్ అవ్వచ్చు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ట్రిక్కీ. సో ఇది ఒక పర్సనల్ క్వశ్చన్గా భావించండి. బేసిక్గా కామెంటరీ ఫస్ట్లో తెలుగు కామెంటరీ అంటే చాలా లైట్ తీసుకున్నారు. బట్ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు కామెంటరీకి వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ మీరు కానీ, ఎంఎస్కే గారు కానీ, సో కొంతమంది ఉన్నారు. బట్ ఇప్పుడు ఇదే తెలుగు కామెంటరీ పైన మళ్ళీ విమర్శలు స్టార్ట్ అయిపోయాయి. మీరు ఒక ఫ్రాంచైజీకి సపోర్ట్ చేయడం అనేది పెద్ద పర్వం. బట్ కొంతమంది అంటే ఎగ్జాంపుల్ అంబటి రాయుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఒక కామెంట్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ హర్ట్ అవుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి తెలుగు కామెంటరీని మీరు కష్టపడి పైకి లేపినప్పుడు ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ని డిస్టర్బ్ చేయడం వల్ల, అంబటి రాయుడు లాంటి వాళ్ళు ఒక వర్డ్ విసిరేయడం వల్ల ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయిపోయి తెలుగు చూడడం మళ్ళీ మానేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈ వర్డ్స్? మీరు లైవ్లో వింటూ ఉంటారు కదా, మీరు ఎలా అనిపిస్తుంది?
అంటే సార్ మీకు ఇక్కడ ఎప్పుడు కూడా పర్సనల్ పర్స్పెక్టివ్ అనేది ఒకటి ఉంటుంది. ఇండివిజువల్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచించేసి మాట్లాడతారు. అది రాయుడు గారి అభిప్రాయం అయ్యుండొచ్చు. పర్సనల్‌గా ఆయన ఒక మాట ఆయనకనిపిచ్చింది. స్వతహాగా ఆయనకి మాకు దగ్గరగా చూస్తాం కాబట్టి ఆయన ఎలా అంటే ఆయన సీఎస్‌కేకి ఆడాడు. ముంబై ఇండియన్స్‌కి ఆడాడు. హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఉన్న ప్లేయర్ రోహిత్ శర్మతో పాటు ఆయనే. హి ఈజ్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ క్రికెటర్. సో, ఒక ఐపీఎల్ ఆడిన వ్యక్తికి దాని గురించి అంటే ఆ టీంల పట్ల ఉన్న అభిమానాన్ని ఆ స్థాయిలో తెలియపరిచే హక్కు ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. దానివల్ల వేరే టీమ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు అనంటే దానికి ఎవరు ఏం చేయలేం. సో, ఇప్పుడు నేనున్నాను. జనరల్‌గా మాకేం జరుగుతుందంటే మా నెరేటివ్ ఎలా ఉంటుందంటే కామెంటరీ చేస్తున్నప్పుడు మొదట్లో మాకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని బిల్డ్ చేయాలనే ఇది నెరేటివ్ లేదు మాకు. ఎందుకంటే మన సౌత్‌లో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఆర్‌సీబీకి ఉన్నారు. దాని తర్వాత సీఎస్‌కేకి ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కి ఉన్నారు. మీరు హైదరాబాద్‌కి వెళ్ళేపాటికి అక్కడ హైదరాబాద్ అనే పేరు ఉంది కాబట్టి ఎస్ఆర్‌హెచ్ అనే టీమ్‌కి అక్కడ కొంత ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఇదే క్వెషన్‌ను మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు మా నెరేటివ్‌లో ఒకసారి వేణుగోపాలరావు గారు క్వెషన్ చేశారు. మీరు మన టీమ్ అంటారు ఎస్ఆర్‌హెచ్‌ని. సన్‌రైజర్స్ హైదరాబాద్ గాని సన్‌రైజర్స్ ఆంధ్రప్రదేశ్ కాదు గదా! అన్నారు. కరెక్టే కదా! వాలిడ్ పాయింట్. కానీ మాకిచ్చే నెరేటివ్ ఏంటంటే తెలుగు టీమ్. మన తెలుగు వాళ్ళ టీమ్ అది. రాష్ట్రాలు వేరైనా మనందరం తెలుగు వాళ్ళమే. సో, తెలుగు టీమ్‌ని మన టీమ్ ఇది అని మనం బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన టీమ్ తాలూకా ఫ్యాన్ బేస్ పెరుగుతుందని చెప్పి మాకొక నెరేటివ్ ఇచ్చారు. మాకు ఇన్నేళ్ళు నేను క్రికెట్ ఆడాను, ఐపీఎల్ ఆడాను. అన్నీ ఆడిన తర్వాత ఒకే టీమ్ గురించి బాగా ఆడుతున్నారు వీళ్ళు మీరు మీరు చూడండి, చూడండి అని చెప్పటం సెల్ చేస్తున్నాం మేము. అమ్ముతున్నాం ప్రొడక్ట్‌ని. చెప్పటం మాకు కూడా ఇబ్బందే. ఎందుకనంటే క్రికెటర్‌గా మేమేంటి జెన్యూన్‌గా ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదని చెప్పటానికి అక్కడున్నాం. కానీ అక్కడ మాకిచ్చే నెరేటివ్‌లో మేము వి షుడ్ సెల్ ద ప్రొడక్ట్. వి షుడ్ సెల్ ద టీమ్ ఓనర్‌షిప్. అంటే టీమ్ బా చేస్తుందని. చాలా సార్లు నాకు కూడా అనిపిస్తుంది. అర్రే! మనం ఇలాగ టీమ్ గురించి చెప్తున్నాం. సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు నాకు కామెంట్స్ పెడతారు. మీరేంటి ఇలాగ ఒక టీమ్‌ని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి. బట్ స్టిల్ అంటే ఇక్కడ మ్యాటర్ ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీ దాకా వచ్చుండదు సార్. ఇప్పుడేంటంటే మీరు ఇండివిజువల్‌గా ఒక టీమ్‌ని మీకిచ్చిన ఫ్రాంచైజీని మీరు హైలైట్ చేసుకోవడం వేరు. బట్ అవతల దాన్ని క్రిటిసైజ్ చేయడం వల్ల మీరు బిల్డ్ చేసుకున్న తెలుగు పీపుల్‌ని కోల్పోతున్నారు అనే విషయం మీ దృష్టిలోకి వచ్చిందా? మా దృష్టిలోకి రావటం అంటే కొన్నిసార్లు రాయుడు గారు ఆయన కామెంట్ చేసింది విన్నాం మేము. మాకు కూడా తనకివ్వాల్సిన గౌరవం మేమిస్తాం. మాకు కూడా పర్సనల్‌గా, ఇండివిడ్యువల్‌గా ఒక టీమ్ పైన ఇది తక్కువ చేసి మాట్లాడటం అదంతా ఎవరికైనా ఇష్టం ఉండదు. బట్ ఆయన వ్యూ అది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మాట్లాడాలనుకున్నారు. దానికి ఎవరు నువ్వు ఇది మాట్లాడకూడదు అని అది మనం ఎవరిని ఆపలేము. సో, ఇట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఎఫెక్ట్ అనేది తెలుగు కామెంటరీ పైన పడుతుంది. చాలామంది షిఫ్ట్ అయిపోయారు కూడా. మీకు తెలుసో లేదో మీరు కష్టపడి బిల్డ్ చేసుకున్న వాళ్ళందరూ ఈ ఎందుకని విని అనవసరంగా హర్ట్ అయిపోవడం ఎందుకులే. దీనికన్నా ఇంగ్లీష్ వాళ్ళంటే హిందీ వాళ్ళు ఎప్పుడు తిడతానే ఉంటారు కాబట్టి సో, మనకు కొత్త. బట్ వాళ్ళు తిడుతూనే ఉంటారు నచ్చిన టీమ్‌ని. సో, దీని పట్ల ఏమనుకుంటున్నారు? 100% ఇది బిల్డ్ చేసిన ఏదైతే కష్టపడింది ఉన్నామో ఛానల్ స్టార్ట్ అవ్వకముందు నుంచి పనిచేశాను నేను. దగ్గర దగ్గర 8 ఏళ్ల నుంచి ఛానల్‌తో పాటే ఉన్నా. టా చా ఛానల్ బిల్డ్ అవ్వటంలో నేను ఒక భాగమయ్యాను. 100% మీరన్నట్టు మీరన్న మాటలైతే 100% అది మాకు బాధనే కలిగిస్తాయి. ఐ హోప్ ఈ మెసేజ్ కూడా రాయుడు గారు కన్వే చేస్తారు. మా సో కాల్డ్ టీమ్ ఎవరైతే ఉన్నారో. ఎందుకనంటే మీకు తెలిసిందే. మీరు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు. మేము అవుట్‌పుట్ బయటికివ్వటాన్ని ఏదైతే మేము మా మాటల రూపంలో అవుట్‌పుట్ ఇస్తామో దాని వెనకాల చాలామంది కృషి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నరేటివ్స్ బిల్డ్ చేయటం, స్టోరీలు రాయటం. అక్కడ కష్టం చూస్తే మీకసలు ఆ మూమెంట్ చూస్తే ఒక వార్ రూమ్‌లో ఏం జరుగుతుందో అలా ఉంటుంది. మేము స్టార్ట్ అయ్యి జస్ట్ అంటే మీ ఇన్ఫర్మేషన్ కోసం 10 గంటల స్కెడ్యూల్ ఉంటది మాది కాల్ షీట్. 10 గంటల స్కెడ్యూల్‌లో ఎళ్ళిన ఫస్ట్ మినిట్ దగ్గర నుంచి లాస్ట్ మినిట్ 9 గంటల 59 నిమిషాల వరకు ఉరుకులు పరుగులే మేము. అంత అవుట్‌పుట్ ఇస్తే గాని ఈ ఈ రిజల్ట్ రాదు. 100% మీరు చెప్పిన మెసేజ్‌ని రాయుడు గారికి కన్వే అయ్యుంటుంది ఆల్రెడీ. మాకెప్పుడు కూడా తన పట్ల గౌరవం. ఎందుకనంటే 6 టైటిల్స్ దగ్గర దగ్గర ఆయన ఉండగా జరిగింది. సో, హి ఈజ్ లైక్ ఎన్ ఐపీఎల్ ఐకాన్ లాగా ఫీల్ అవుతాం. 100% వాళ్ళు కూడా మాకెవరైతే ఉన్నారో పైన వాళ్ళు పైన అఫీషియల్స్ వాళ్ళందరూ కూడా తనకు కన్వే చేసుంటారు. ఐ హోప్ తెలుగు వ్యూవర్స్ ఎవ్వరు దాని గురించి ఎప్పుడు మీరు హర్ట్ అవ్వొద్దు. ఎందుకంటే ఆల్వేస్ తెలుగు వాళ్ళందరం ఒక్కటే. 2 రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళం ఎప్పుడు టుగెదర్ ఉంటాం. బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వటానికే మీకు ట్రై చేస్తాం. ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేస్తాం. లాట్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇవ్వటానికి ట్రై చేస్తాం. మేబీ ఒక్కొక్కళ్ళ విధానం, ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒకటి సాయి గారు. ఒకళ్ళేమో ఒకలాగా ఆలోచిస్తారు. ఒకళ్ళేమో ఒకలాగా ఆలోచిస్తారు. అందుకే 6గురిని, 7గురిని ఒక ప్యానెల్‌లా పెడతారు.
ఒకళ్ళకేమో నచ్చదు. అయినా కూడా మేము ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియపరుస్తాం కాబట్టి, తప్పకుండా ఎవరి మనసుని హర్ట్ చేయకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని సుమన్ టీవీ ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి, మీ కాదు మనందరి ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మీరు కామెంటరీ చేసినప్పుడల్లా మీలో భావోద్వేగం పొంగిపోయేది. కోహ్లీ ఆడుతున్నప్పుడల్లా మొత్తం మీ టీం అంతా పెద్ద పెద్ద గోల్ చేసేవాడు మీరు ఆడుతున్నట్టుగా. సో అలాంటి కోహ్లీ ఇప్పుడు వైట్ జెర్సీలో చూడలేని పరిస్థితి. సో దాని గురించి మీరేమంటారు? వైట్ జెర్సీలో చూసేదానికంటే ముందు నాకు విరాట్ కోహ్లీతో ఉన్న ఒక చిన్న రిలేషన్ ఏంటంటే, మీకు గుర్తుందో లేదో విజయవాడలో ఢిల్లీ ఆంధ్ర మ్యాచ్ జరిగింది. అప్పటికి విరాట్ కోహ్లీ అంటే ఎవరికేం తెలియదు, ఇషాంత్ శర్మ ఎవరికి తెలియదు, శిఖర్ ధావన్ తెలియదు, అందరూ ఇక్కడ ఆడారు ఆ రోజు, ఆకాష్ చోప్రా వీళ్ళంతా. తర్వాత విరాట్ కోహ్లీ స్టార్ అయినాక చూసుకున్నా నేను స్కోర్ కార్డు, విరాట్ కోహ్లీని అవుట్ చేశా ఇదే విజయవాడలో. సో అదొక స్వీట్ మెమరీ. ఆ ప్లేయర్ ఆ లెజెండరీ స్టేటస్ దాకా వెళతారని ఎప్పుడు ఎవరూ కల్లో కూడా ఊహించుకోలేదు. ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ స్టోరీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫ్యూనరల్కి కూడా వెళ్లకుండా సెంచరీ కొట్టి ఆ మ్యాచ్లో ఫ్యూనరల్కి వెళ్ళాడు, కర్మకాండలు చేయడానికి వెళ్ళాడు. అంటే కొంతమంది కొన్నిటి కోసమే పుడతారు. అలా విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, కొంతమంది వీళ్ళందరూ ఆట కోసమే పుట్టారు. 36 ఏళ్ళండి. 36 ఏళ్లలో 18 ఏళ్ళ నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. రోజు మీరు మైక్ పట్టుకుంటారు, నేను మైక్ పట్టుకుంటా. ఒకరోజు ఎప్పుడో రోజు పట్టుకుంటావా అనే ఫీలింగ్ వస్తుంది. అతనికి ఆ ఫీలింగ్ లేదు. అందుకే ఆయన లిజెండ్. ఈజ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్. ప్రతిరోజు అదే డ్రైవ్. మీరు మొన్న ఈ ఐపీఎల్లో కూడా చూస్తే చిన్నపిల్లాడు పరిగెత్తినట్టు, చిన్నపిల్లాడు గంతులు వేసినట్టు రన్స్ కొడతాడు, పరిగెడతాడు, ఎనర్జీ. నాకైతే చాలా బాధగా అనిపించింది. అరే, టెస్ట్ క్రికెట్లో మళ్ళీ విరాట్ కోహ్లీని చూడమా. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఆదరణ తగ్గిపోతున్న టైంలో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వచ్చాడో, దిస్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్. టెస్ట్ క్రికెట్ని నేను ప్యూరెస్ట్ ఫామ్ కింద ట్రీట్ చేస్తానని చెప్పి ప్రపంచ క్రికెట్కి, టెస్ట్ క్రికెట్కి కావాల్సిన ఆదరణ మళ్ళీ తీసుకొచ్చాడు. 4 బౌలర్లు కాదు, 5 బౌలర్లు. టెస్ట్ మ్యాచ్ డ్రా చేయడానికి కాదు, గెలవటానికి అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇండియన్ టీంని ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా రన్ చేసి, అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ బై ఎ క్యాప్టెన్, 20 సెంచరీ స్కోర్ చేసి, 100s ఏంటి, 100s ఏంటి. విరాట్ కోహ్లీకి మనం ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. మోర్ దెన్ క్రికెట్ కంటే సాయి గారు ఒక నేషన్ మొత్తాన్ని కూడా డ్రైవ్ చేశాడు తను. మీరు ఇప్పుడు మీ బాబు అవ్వచ్చు, మా పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, విరాట్ కోహ్లీ నేను విరాట్ కోహ్లీ అనుకునేలాగా చేశారంటే వీళ్ళు నిజంగా కారణం జనంలే. విరాట్ కోహ్లీ ఏదైనా సిరీస్ ఆడి ఒక 100 కొట్టి అలా గ్రేస్ఫుల్గా ఒక ఎగ్జిట్ అయితే చాలా బాగుండేది. బట్ ఇట్ ఈస్ హిస్ పర్సనల్ డెసిషన్. ఎప్పుడు కూడా పర్సనల్ డెసిషన్కి చాలా విలువ ఇవ్వాలి. అన్నేళ్ళు మనందరిని ఎంటర్టైన్ చేసినప్పుడు ఆయన ఆలోచనకి, ఆయన మాటకి మనం విలువ ఇవ్వాలి. బట్ విరాట్ కోహ్లీ విల్ బీ ఇన్ అవర్ హార్ట్స్, మనందరి హార్ట్స్లో ఉంటారు. అండ్ తరతరాలకి తను ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయాడు సార్. స్మాల్ అండి లాస్ట్ క్వశ్చన్ అండి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు లెజెండ్స్ ఒకేసారి పక్క తప్పుకున్నారు. మీ ఉద్దేశంలో వాళ్ళిద్దరు లెగసీని నించోబెట్టే వాళ్ళు ప్రజెంట్ టీంలో ఎవరున్నారు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికిద్దరు మీరు అంటున్నట్టు ఆల్ టైమ్ గ్రేట్స్. టెస్ట్ క్రికెట్లో రోహిత్ ఇంకా అంత తన స్థాయిలో ఆడలేదని ఎప్పుడు కూడా చిన్న విమర్శ అనేది ఉంటుంది. శుభ్మన్ గిల్ విల్ డెఫినెట్లీ, అతను ఒక నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, అందులో డౌటే లేదు. యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరూ తప్పకుండా వీళ్ళిద్దరి షూస్ని ఫిల్ చేస్తారని నాకైతే చాలా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే జస్ట్ టెక్నికల్లీ వెరీ సౌండ్, చాలా చిన్న వయసు, అండ్ వాళ్ళకి కావాల్సిన ప్యాషన్ అయితే గేమ్ పట్ల ఉందని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు అయితే తప్పకుండా నెక్స్ట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని అయితే చెప్తాను నేను. ఇంకా మిగతా మ్యాచ్ చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకున్నాం. ఇది కళ్యాణ్ కృష్ణ గారు చెప్తున్నారు, రీషెడ్యూల్ పట్ల అయితే కొంచెం వెన్యూస్ కనుక సౌత్కి మారిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు. అలాగే ఏదైతే ఆటగాళ్ళు, ఆస్ట్రేలియా ఆటగాళ్ళకి WTC ఉంది కాబట్టి వాళ్ళు కూడా రాకపోవడం కొంచెం బాధ కలిగిస్తుందని చెప్తున్నారు. అలాగే విరాట్ కోహ్లీ పట్ల చెప్పాల్సిన పని లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించినట్టే కళ్యాణ్ కృష్ణ స్పందిస్తున్నారు. ఫైనల్గా అయితే ఐపీఎల్ రీషెడ్యూల్ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెన్యూ పైన చర్చ అయితే దానికి డబల్ జరుగుతుందని భావించాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.